ఒకటి, ఎస్టీలకు ఒకటి మరియు మైనార్టీలకు షాదీ ముబారక్ 85 చెక్కులను పంపించడం జరుగుతుంది. మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు స్పెషల్ ఆఫీసర్ అరుణ గారిని వేదిక మీద రావాల్సింది ఆలోచన. ఈరోజు జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి డాక్టర్ సంజయ్ అన్న గారికి, మాతో పాటు పాల్గొంటున్నటువంటి మున్సిపల్ ఇచ్చేసినటువంటి మున్సిపల్ గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ అందరికీ ముఖ్యంగా మా మహిళా సోదరిమణులందరికీ గౌరవిస్తున్నారు మన ముఖ్యమంత్రి వారు. మరి ప్రతి ఒక్కటి కూడా బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క స్టెప్లో అంటే ప్రతి ఒక్క సందర్భంలోనూ కూడా మరి ఆడబిడ్డకు తన సేవను అందిస్తున్నారు. కడుపుతో ఉన్నప్పుడు మంచి ఆహారం నిమిత్తం మరి ఆరోగ్య లక్ష్మి పథకం ఉంది మన అంగన్వాడీ సెంటర్లలో. మరి దానికోసం అదనంగా 140 కోట్లు అందించడం జరుగుతుంది మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మరి ఏ ఒక్క రూపాయి కూడా మరి కేంద్ర ప్రభుత్వం వాటా ఉండదు ఇందులో. అలాగే మరి మంచిగా ప్రసవం సమయంలో కేసీఆర్ కిట్లు ఇస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగి మరి 12,000 రూపాయలు, ఆడపిల్లైతే 13,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇందాకే మన సంజయ్ అన్న గారు మన ప్రీతమ నాయకులు సివిల్ హాస్పిటల్కి వెళ్ళి చూడడం జరిగింది. అప్పుడు అన్నగారు కూడా చెప్తున్నారు, అంటే మీ అందరికీ అందరూ ఉన్నారు కూడా కాబట్టి తెలియని విషయం చెప్తున్నాను. గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 16-17 మంది డాక్టర్స్ ఉండే. మరి సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత మన శాసనసభ్యులుగా ఇప్పుడు ప్రజలకి మరి దాదాపుగా 70 మంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. మరి ఇక్కడ కూడా సరిపోవడం లేదు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సెంటర్ ప్రజలు ఎక్కువగా వస్తున్నారు అక్కడికి అని చెప్పి మరి ప్రతిమ హాస్పిటల్ ఉంది. అక్కడి నుంచి అక్కడ సిబ్బందితో మాట్లాడి కూడా 11 మంది సిబ్బందిని అక్కడి నుంచి ఇక్కడికి తెప్పిస్తున్నారు సంజయ్ అన్న గారు. ఈ సందర్భంగా మీకు మా జగిత్యాల పట్టణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మరి బిడ్డ పెరుగుతున్నప్పటి నుంచి కూడా మేము చదువుకు అనేక రకాలుగా గురుకులాలు బిడ్డ పెళ్లి ఎలా చేయాలి, మరి ఏ విధంగా సర్దుబాటు అయితే డబ్బులు అని ఆలోచించిన రోజులని మరి అప్పటి నుంచి ఇక్కడ 1,00,000 రూపాయలు అంటే మామూలు మాట కాదు, 1,00,000 రూపాయలు మన ఆడబిడ్డ పెళ్లి కోసం అందిస్తున్నారు. మరి సంజయ్ అన్న గారు మన జగిత్యాల నియోజకవర్గంలో ఈరోజు హైయెస్ట్గా 1,77,00,000 రూపాయలు మాకు అందించడం జరిగింది. 1,77,00,000. మరి ఏ రోజైనా విన్నారా? ఏ రోజైనా ఎంత పెద్ద మాట విన్నారా? మరి సంజయ్ అన్న గారికి ఈ సందర్భంగా మరి అక్కడ ఉండి చేసి అక్కడ మాట్లాడి మన నియోజకవర్గం ఎక్కువ సంఖ్యలో కావాలి, లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారని కొట్లాడి మరి తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. మా ఆడబిడ్డలందరి పక్షాన సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన ఆడబిడ్డల ఆశీర్వాదం ఎప్పుడు కూడా
మీ అందరి ఆశీర్వాదాలు కూడా, మన అందరి ఆశీర్వాదాలు కూడా ఎప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే మన పట్టణం మీద ఇంత ప్రత్యేక శ్రద్ధతో ఇన్ని చెక్లు మనకు అందిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. నమస్కారం. మన ఈ షాదీ ముబారక్ కళ్యాణ చెక్కుల పంపిణీకి విచ్చేసిన సాధ్యం చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా అమ్మాయిల పెళ్లిళ్ళు చేసి 1,116 రూపాయల చెక్ అందుకోబోతున్న అవ్వలకు అసలు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ సందర్భంలో शादी मुबारक सरकार की तरफ से आपको बोल रहा हूँ. बहुत खुशी का बात है कि तेलंगाना रियासत बनने के बाद अपने सरकार केसीआर साहब पहले कल्याण लक्ष्मी शादी मुबारक स्कीम शुरू करके इधर हमारे मुसलमान बहनों के लिए और दलित अक्का చెల్లెలకు ముఖ్యంగా మొట్టమొదటి చార్జ్ చేశారు. అప్పుడు 50,000 తర్వాత 75,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా బీద వాళ్ళైతే చాలు, గరీబ్ అయితే బసే 1,116 రూపాయల చెక్కులు ఇస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక చెక్కులు తగ్గించినాయా అంటే ఆ లెక్క మాకే అందుతలేదు. ఎన్ని లెక్కలు అంటే ఓసారి మేమే తలబడుతున్నాం. ఇది వాస్తవం. आप बोल सकते हैं आप कितने लोगों का शादी होगा जगीदार के अपने नियोजकवर्ग में कॉन्स्टिट्यूंसी में कोई अंदाजा से మీకు చెప్పగలుగుతారా? అందాజా కిందనే ఇవ్వాలని వరకు మొన్నటి వరకు 7,975 మందికి పోయిన నెల వరకు ఇచ్చినాం. అంతకుముందు లగ్గాలు వచ్చిన వరకు इक मन 3 నెలల కింద మన లగ్గాలని 3-4 पहले आपने शादी हुआ ना आपके बच्चों का. अब आज 470 మందికి ఈ రోజు ఇవ్వబోతున్నామని చెప్తే తెలియజేస్తున్నాం. అందులో జగిత్యాల పట్టణ 170, మిగతా వేరే రాయకల్ అవన్నీ కలిపితే 300, మొత్తం కలిపి 8,445 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వచ్చింది. ఒక్క లగ్గం చెప్తే జర 4 అబద్ధాలు అనేది లగ్గం చేయరా, ఇల్లు కట్టినోడు పెళ్లి చూసినోడు ఎంత కట్టామని చెప్పి మాట్లాడతారు. అటువంటిది కేసీఆర్ గారి ఆశీర్వాదంతో పుస్తలే కావచ్చు, బట్టలే కావచ్చు, కपड़े होगा, खाना के लिए होगा. आज एक जगित्याल कॉन्स्टिट्यूंसी మన ఏరియా 8,444 लोगों को ये स्कीम आया. 8,445 మందికి వచ్చింది. ఎంత పెద్ద పథకం ఆలోచించండి. కానీ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంతకుముందు ఆ చైర్మన్ గారు మాట్లాడి ప్రతి విషయంలో కూడా ఇక స్కీములు చెప్తే రోజు చాలది, దినం చాలది, గది చేసింది సార్. కానీ అయినా ఇవాళ పొద్దుకి టీవీలో చూడండి, నన్ను తిట్టుకుంటా, ముఖ్యమంత్రి తిట్టుకుంటా, బరాబర్ కనబడుతుంది. మరి ఎందుకు కనబడుతుంది, ఎందుకు తిట్టుకుంటా, అసలు ఏం అర్థమైతే లేదు. ఎన్ని స్కీములు అయితే ఒక మహిళలే చెప్తే ఇవాళ లగ్గం చేస్తాం. మనం లగ్గం చేసాక ఏమనుకుంటాం, ఆ ప్యాసం వస్తే అక్క బేటీ నవాసి నవాసకు దేవా పోతాయి. ఏమనుకుంటాం, మండలాలు ఉంటారంటే నాకు మొన్న మండలాలు కొట్టేది అనుకుంటాం. అదే సార్ వయసు వస్తే 4,000 ఇవ్వాలంట లేదు. ముందుగా కడుపులో తింటేనే మా వాళ్ళ కడుపులో పెడతారు ముఖ్యమంత్రి. 13,500 రూపాయలు అంగన్వాడీ టీచర్కు, 6,500 రూపాయలు అంగన్వాడీ ఆయా చేశారు. ఎందుకంటే మన తల్లి పిల్లలు మంచిగా చూసుకోవాలి, కడుపు నిండా మంచిగా మనం అన్నం పెట్టాలి. ఆ సంటి పిల్లలు లడికి కాదు అంగన్వాడీ జాతే రేపు మన పిల్లలు ఉంటారు, అంగన్వాడీకి పోతారు, పోతే వాళ్ళకి చదువు చెప్పాలి. 1, 2, 3 అమ్మాయిలు మంచి మంచి పాటలు ఆడిపియాలి అని చెప్పి చిన్నప్పుడే చెప్పాలని చెప్పి వాళ్ళని టీచర్ అని చెప్పి 13,000 జీతం ఇచ్చి
ఇవాళ అంగన్వాడీ కేంద్రాలు అంత బలోపేతం చేసింది మన ప్రభుత్వం. డబ్బుల పిల్లగాళ్ళ కంజోలు ఉంటే బలహీనంగా ఉంటే 3 ఏళ్ళ దాకా పిల్లగాళ్ళకు కూడా బలమైన ఆహారం. ఆడికెళ్ళి సర్కారు పొలాన్ని పోయినామనుకోని ఇక ఉన్నో లేని కదా పోతారు. అలా కూర్చొని మాట్లాడతలేదు, ఉన్నోళ్ళ కూర్చొని మాట్లాడతలేదు. సర్కారు పొలంలో పోతే మనం అందరం ఇళ్ళలో సన్న బియ్యం తింటున్నాం, అక్కడ దొడ్డు బియ్యం పెడుతున్నాం. అది తినకపోదు, అక్కడ చదువుకోకపోవు. ఈ నడిలో పోతే కరోనా వచ్చింది, ఏడాది అర్థం ఇబ్బంది అవుతుంది, ఆడ సన్న బియ్యం పెట్టుడు. ఆడికెళ్ళి ఆడపిల్లలు కొంచెం పెద్దగైతే మళ్ళీ వాళ్ళకి పెద్ద మనుషులకు ఏమి ఇవ్వాలో అది ఇచ్చాడు. గురుకుల పాఠశాలలు పెట్టుడు. ఇవాళ బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, బీద వాళ్ళు ఉంటే ఎన్ని గురుకుల పాఠశాలలు అయినాయి, ఎంత మంచి భోజనం పెడుతుంటే భారతదేశంలో ఎక్కడ లేదని చెప్పి ఇవాళ సభాముఖంగా తెలియజేస్తున్నాం. దీనికి కానీ ధీటుగా జవాబు చెప్పాలంటే రేపు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాం. ఏమన్నట్టుగా ఆడపోతే జాగలేదు, ఈడపోతే జాగలేదు తప్ప ఇంతమంది పిల్లలకు చదువు చెప్పించున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మళ్ళీ అంటే ఆ అమ్మాయి కాలేజీకి పోతే మీ అందరికి తెలవాలి, ఆమె బచ్చే అगर కాలేజీకి వెళ్తే సర్కారు ఉన్నదో ప్రైవేట్ ఉన్నదో, ప్రభుత్వం పోతే ఫ్రీ, ప్రైవేట్ పోతే ఆ కాలేజీలో కూడా ఇంటర్మీడియట్ పట్టే 11, 12 పోతే 5,000 చిల్లరిస్తున్నారు. అటెండ్ డిగ్రీ కాలేజ్ పోతే అది ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా కానీ 16,000 రూపాయలు యాడ సర్కారు ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అటెండ్ ఇంకా పై చదువులు పోతారు, ఎంబీఏలు అంటారు, ఎంసీఏలు అంటారు, ఇంజనీరింగ్ అంటారు, డాక్టర్ అంటారు, వకీలు అంటారు. దానికి పోతే 30,000, 40,000, 60,000 దాకా కూడా కాలేజీలు పెట్టిస్తున్నాం. మనకి 29 రాష్ట్రాలు ఉంటాయి, అలా దగ్గర 20 రాష్ట్రాల పైన వాళ్ళే ఉన్నారు. ఎక్కడన్నా 1,000 రూపాయల పింఛన్ ఇస్తారు. 1000 रुपये नहीं दे रहे कहा भी आज क्या बात करते हैं, आज यहाँ चिल्लाते, मगर यहाँ 2000 से ज्यादा दे रहे, 2,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తుంది. దీనికి ఏమైనా రూపాయి అవుతుందా, 2 అవుతుందమ్మా, 1 రూపాయా 2 రూపాయల మొత్తం కలిపితే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 12,000 కోట్లు. ఇవన్నీ చేసుకుంటా పండుగలప్పుడు ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలని చెప్పి బతుకమ్మ అప్పుడు బతుకమ్మ చీరలు, రంజాన్ అప్పుడు చీరలు, క్రైస్తవులు ఉంటే ఆ పండుగ చీరలు, బట్టలు. ఇక్కడ ఎన్నడూ ఉండేనా? ఇవాళ చెరువు చూడు, ఇక్కడ చింతకట్ట చెరువు ఎట్లుంటే ఇవాళ కట్ట ఎట్లయింది. అక్కడ మంచి ఆడుకోవడానికి, పిల్లలకు వ్యాయామం చేసుకోవడానికి మోత చెరువు, కల్లపల్లి చెరువు, దాంతో పాటుగా చాలా మంది పట్టణంకి వచ్చింది. మీరందరూ ఏడ చూసినా తవి పైప్ లైన్లు ఎత్తున్నాం. అరే మీరు అనుకుంటారు కావచ్చు ఏంటి రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి, మరి తప్పది. 40-45 ఏళ్ళకెళ్ళి ఇగో మా అమ్మ ఇదివరకు కౌన్సిలర్, ఆమె కదా అంతకంటే ముందు కౌన్సిలర్ తప్పని కూడా పైప్ లైన్లు వేయలే. ఎప్పుడో 40-50 ఏళ్ళకి దేశం పైప్ లైన్లు తుప్పుపట్టిపోయినాయి, ఊసిపోతున్నాయి. అటువంటి పైప్ లైన్ మరి మార్చాల్సిన అవసరం వచ్చింది. అందుకని చెప్పే ఇవాళ మొత్తం పైప్ లైన్లు ఎత్తున్నాం. పైప్ లైన్లు ఎన్ని మీటర్లు ఎత్తున్నాం, ఏమన్నా గజాలు ఎన్ని గజాలు ఎత్తున్నాం? 130,000 గజాలు, లక్షలల్లా ఎటు చూసినా పైప్ లైన్లే. 1,25,000 मीटर का पाइपलाइन अब डाले। दरूर कैंप में पुराना वाटर टैंक दरूर कैंप మొత్తం మూతపడి ఉండే 10 ఏళ్ళు ఉంటే మనం ఇప్పుడు నింపినగర్, తులసినగర్, దరూర్ క్యాంప్ ఆ పక్కంతా నీళ్ళు వస్తున్నాయి బ్రహ్మాండంగా. కూడా అందరూ అనుకున్నారు తవ్వీరు రోడ్డు పాడేది అవుతాయి, మళ్ళీ మంచిగా అవుతాయి, కానీ మరి తాగేందుకు నీళ్ళు ఉండాలి. ఒక్కనాడైనా నీళ్లు లేని పరిస్థితి లేదు. అంతకుముందు తాపుకోసారి ఏమంటారు, నీళ్ళు వస్తలేవు, ఎందుకంటే నీళ్లు లేవు. ఫోన్ చేస్తున్నాం, విడిపిస్తున్నాం, పెద్ద పెద్ద నాయకులు ఆ కెనాల మీద సిమెంట్ సంచులు ఎత్తున్నాం, ఉసుక సంచులు ఎత్తున్నాం, ఈ ముచ్చట ఉంటుండే. కానీ ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటే టెంపరీ పైపులు కనెక్షన్ ఇచ్చుంటున్నది. కానీ ఇది శాశ్వతంగా మీరు రాజకీయాలు ఇంకో 10 ఏళ్ళు ఉంటామో 20 ఏళ్ళు ఉంటాం కావచ్చు, కానీ మీ పిల్లల వరకు కూడా పైపులు పాడు కాకుండా అటువంటి పైపు లైన్ ఇవాళ ఎత్తున్నాం. 60 కోట్లతో ఎత్తున్నామని చెప్పి 60 కోట్ల రూపాయలతో ఎత్తున్నాం. ఎందుకు చెప్తున్నాంటే ఇలా జగిత్యాల పట్టణం 48 వార్డుల నుంచి మీరు అందరున్నారు. టీఆర్ నగర్ నుంచి కూడా ఉన్నారు. टीआर नगर से कौन आया मैं थोड़ा हाथ उठाओ. टीआर नगर उन्ना अड़के చేతుల్లో పట్టింది ముగ్గురు 6 ఉండాలి. ఆపి టీఆర్ నగర్ మన బీదోలు ఉండేది, నీళ్లు రాకపోవు. ఆ బావి చూస్తే చెత్తకుండి లేకుండా బావి
ఆ బావి మంచిగా చేసిన 3 ట్యాంకులు ఇవాళ ఫుల్గా నిలుగుతున్నాయి. అంతకుముందు జైత్యాలకు వెళ్ళి ట్రాక్టర్లు పోతుండే సైలెంట్ అయి ఆపిపోలో కానీ ఆరే వస్తున్నాయా నీళ్ళు అమ్మ చెప్పు పక్క చూడు అని పరిస్థితి. 5,000 జనాభా ఉంటుంది. అట్లనే కొత్తగా దేశంలోనే నాకు తెలిసి రాష్ట్రంలో లెక్కలు లేవు. 4,520 డబల్ బెడ్రూమ్లు ఇంటి కట్టించాలని 4,520 ఇల్లు మున్సిపాలిటీ పరిధిలో. అంటే మన జైత్యాలంతా ఊరుకు ఎక్కడ కూడా అన్ని ఇల్లు రాలేదు. మన ప్రియతముడు ఆయన కవిత గారు అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు నేను ఘోరంగానే ముఖ్యమంత్రి గారి దగ్గరికి నన్ను తీసుకొని పోయింది. నేను అప్పుడు ఓడిపోయినా. ఒకసారి ఓడిపోయినా మీ అందరూ తెలుసు. మళ్ళీ నన్ను మీరు గెలిపించింది రెండోసారి. ఓడిపోయినప్పుడు అమ్మ చెప్పిన కవితమ్మ మన పోదాం సార్కి ఎప్పుడంటే తోలుకొని పోయింది. చెప్పినాం సార్కు చూసినాం. ఇవాళ రాష్ట్రంలో అయితే ఏం కేసీఆర్ సార్ ప్రాతినిధ్యం వహించే గజ్వేలు లేవు. సార్ ఉంటేనే సిద్దిపేట కూడా లేవు. సార్ కూడా 2,000-2,500 ఉన్నాయి. మన దగ్గర 4,520 ఇళ్ళు ఉంటాయి. 4,000 ఇళ్లకు చెత్తులు పడ్డాయి. మీరు పోయి చూసినారు ఒకసారి. ఆడికి కూడా నీళ్ళు ఇచ్చేందుకు పైపులు వేసేసినాం. ఆడ గుట్ట మీద మళ్ళీ ఒక పెద్ద ట్యాంక్ కూడా కట్టినాం. వీటికన్నిటి కలిపితే దగ్గర 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఖచ్చితంగా ఇచ్చేది. ఎవరికైనా అరే ఇదేంటి బాగా చెప్తున్నారు చెప్పుకోవాల్సిన అవసరం మన ప్రభుత్వం చేసింది చేస్తున్నది. ఇప్పుడు కూడా దవాఖాన ప్రయాణించడం 15 మంది డాక్టర్లు ఉందరు. పేరుకు 10 మంది ఉందరు. ఇవాళ 70 మంది డాక్టర్లు లేరు. మీరు ఏ రాత్రి మానే పగలు మానే 2 డాక్టర్లు తప్పకుండా ఉంటారు. ఉండకుండా నాకు చెప్పు. ఏ रात्रि कभी भी बुखार रहता है आप जाओ, हाथ पांव को मार लगे तो जाओ, कुछ भी बीमार है तो जाओ, वहां डॉक्टर है. ఇంకా రేపటి నాడు సూపర్ స్పెషాలిటీ దిల్కా డాక్టర్, గుండె డాక్టర్, నరాల డాక్టర్ ఇవన్నీ స్పెషాలిటీ కూడా వస్తున్నాయి మన దగ్గర. ఇవాళ 70 మంది డాక్టర్లు. అంతకు ముందు గర్భవతి ఉంటే స్కానింగ్ అవుతే ప్రైవేట్ పొమ్మదు. ఇవాళ నిలబెట్టి చూపించిన మా చైర్మన్ అమ్మకిన 3 డాక్టర్లు రెడీగా ఉన్నారు. అప్పుడు తక్కువప్పుడు నేను ప్రతిమ దవాఖానకి పెట్టింది 10 మంది వచ్చారు. వాళ్ళందరినీ ఆపుతా అని చెప్పి, ఎందుకంటే సర్కార్కి 70 మంది వచ్చారు. అంటే ప్రభుత్వం ఇన్ని పనులు చెప్తాము. మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఊర్లో పంటలు పంచుకుంటేనే మనం పంచుకుంటాం. జగిత్యాల పట్టణంలో కూడా ఎంతో మంది రైతులకు పెట్టుబడి సాయం అవుతున్నారు. ఇగో ఇవాళ పేపర్లలో చూసింది కావచ్చు, టీవీలలో చూస్తుంది కావచ్చు. 50,000 కోట్లు ఈ 4 ఏళ్లలో రైతన్నలకు ఇచ్చిన 50,000 కోట్లు. మామూలు విషయం కాదు. జగిత్యాలలో కూడా రైతులు చనిపోతే 60 మంది చచ్చిపోతే అంతకుముందు 6 రూపాయలు ఇవ్వకపోదురు. కానీ 5 లక్షల రూపాయలు ఇచ్చినాయి. జగిత్యాలలో కూడా ఉన్నాయి. నేను కొత్తవాడలో రైతు బజారు పోతే ఎటు చూసినా మా శంకరపల్లి రైతులే, తిప్పలపల్లి రైతులు, హైదరాబాద్ రైతులు, కోరాపూర్ రైతులు, ఎన్ని కూరగాయలు ఫ్రెష్ అవి చూస్తుంటే ఎక్కడెక్కడికో వచ్చి ఇక్కడ జగిత్యాలకు కొనుక్కపోయే పరిస్థితి తీసుకొచ్చాం రైతు బజార్ ఓపెన్ చేసి. అంతకుముందు లేకుండే గడియాలు ఎక్కడ నడవరాకపో. ఇవాళ మొత్తం ఫుల్ అయిపోయింది. అట్లనే పళ్ళ మార్కెట్ బ్రహ్మాండంగా 5.5 కోట్లతోటి 5.5 करोड़ से फ्रूट मार्केट बना रहे चलगल में 5.5 కోట్లతోటి. అంటే ఇవన్నీ చేస్తే ఎందుకు చెప్తారు అంటే ఉపాధి పెరుగుతుంది. ప్రజలు వస్తే 10 మంది బతుకుతారు. ఉన్నోడు పెద్ద పెద్ద బిజినెస్ చేసుకుంటాడు, లేనోడు ఒక ఆటో నడుతుంది, ఓటో నడుతుంది, ఇంకా పండ్లు అమ్ముకుంటారు, పాలు అమ్ముకుంటారు, కూరగాయలు అమ్ముకుంటారు, ఉపాధి పెరుగుతుంది. ఆ రకంగా జగిత్యాల పట్టణంలో తెలంగాణ వచ్చినాక ఇన్ని రకాలుగా ఉపాధి పెరుగుతుంది. నౌకరియా మిల్ रहे, अपने पाँव से अपने बच्चे खड़े हो सक रहे. జగిత్యాల ఒక పట్టణంలో 2,000 ఆటోలు ఉంటాయి. చిన్న విషయం కాదు. 2,000 ఆటోలకు ట్యాక్స్ మాఫ్ చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. గరీబ్లో అయితే ఆటో చలాలైతే కూడా ట్యాక్స్ మాఫ్ కర్ది. అటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇన్ని పథకాలు ప్రభుత్వం చేయడంలో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి సహాయం గురించి నిన్న చూసిన దగ్గర 200 మందికి 55 లక్షల రూపాయలు చెక్లు ఇచ్చాం. నిన్న ఏదైనా దవాఖానాలు ఉంటాయి. ఇన్ని పథకాలు మన ప్రభుత్వం చేస్తా ఉన్నది. మరి అందుకే ఇలా గర్వంగా ఇలా చెప్పాలనుకున్నాం. అయినా కానీ ఎందుకు ఇంతసేపు చెప్తున్నా క్యూ ఇస్తే రోజు सुबह पेपर देखे तो बड़े आदमी सरकार को कुछ ना कुछ बोलते रहता है.
రోజు ప్రభుత్వాన్ని ఏదో ఒకటి అనడు. మరి వాళ్ళు ఏం చేసినట్టు ఒకసారి రెండేది తిరిగి చూసుకోరు. ఏమనంటే తెలంగాణ వచ్చింది గిరికేనా మీరేం చెప్తలేదు, కానీ చేసినవి చెప్పుకుంటా పోతే ఎన్నంటని ఉద్యోగాలు ఏదైనా ఒకసారి మాట్లాడతారు. మీరు అందరూ కూడా ఉన్నారు, మీ పిల్లలు ఉంటారు కాబట్టి. మరి ఇంతకంటే ఎక్కువ ఉద్యోగాలు వాళ్ళు ఎక్కడ ఇచ్చారు దేశంలో? కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఇచ్చిందా? ఢిల్లీ సర్కార్ కాదు సంవత్సరాలు 7 ఏళ్ళు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఇచ్చిందా? మొత్తం మంది చదువుకున్న వాళ్ళకి ఎవరు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను కూడా చదువుకున్నాను, నాకు సర్కార్ ఒకరు వచ్చింది, ప్రైవేట్ పెట్టుకున్నాను. ఎంతోమంది చదువుకుంటారు, మా నాన్న కూడా బాగా చదువుకున్నాడు, ప్రైవేట్గా చేసుకున్నాడు. కాబట్టి ఎవరు ఇలాంటి ఉద్యోగాలు మాత్రం ఇచ్చింది మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి గంట పదంగా చెప్పాలనుకున్నాము. ప్రతిది కూడా మా పిల్లలు రికార్డు చేసుకుంటున్నాను, లేవన్నాను, మీరు కూడా రికార్డు చేసుకోండి. 1,30,000 ఉద్యోగాలు ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కొన్ని గంట తబాదాలు అవుతాయి. మనందరం ఇంటికానే ఉంటే మరి సర్కార్ అందరి ఇంట్లో ఎవరు చేయాలి? కేడ గవర్నమెంట్ కాంగ్రెస్ పల్లెటూరులో ఎవరు చేయాలి? మీ అమ్మగారి ఇంటికాడ ఎవరు చేయాలి? నువ్వంటి గుర్తించేది తెలంగాణ. అవునమ్మా, మీ అక్కింటికాడ ఎవరు చేయాలి? మన అమ్మమ్మ ఇంటికాడ ఎవరు పోవాలి కదా. ఉద్యోగం అంటే కాశ్మీర్లో పోయి సైన్యం పనిచేస్తుంది దేశం కోసం. ఎక్కడో అస్సాం పోతారు, అరుణాచల్ ప్రదేశ్ పోతారు, కానీ ఇక్కడ బోర్గపల్లి పోమంటే నేను చదువు చెప్పాను. లేకపోతే ఇచ్చిన పీర్పుల్లాడు ఒకటి తహసీల్దార్ సాబ్ నేను రాను, మీరు జల్దీ తబాదాలు అంటాడు. కరెక్ట్ నమ్ముతూనే చెప్తున్నాను. మా సైకిల్ పైన అవుతున్నాడు, వకీల్ సాబ్ అవుతున్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా పనులు చేస్తుంది. ఆ 10 పైసల మందం జర పొలవడంలో ఆడవడంలో ఉంటే అది పట్టుకొని రోజు ప్రభుత్వాన్ని తిరుగుతున్నారు. आप सब लोगों से गुजारिश है, आप लोगों का दुआ है, ये सरकार को चाहिए, क्योंकि ये सरकार खिदमत कर रहे, काम कर रहे, పని చేస్తున్నారు, సేవ చేస్తున్నాం. కాబట్టి మీ ఆశీర్వాదం కావాలని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నా. జై హింద్, జై తెలంగాణ.